హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టమాటో మెంతికూర నువ్వులతో చట్నీ చేస్తున్నాం. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు: 4-5 ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 4 టమాటాలు, ఒక కట్ట మెంతికూర శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి గోలించుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు గోలించాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. నువ్వులను సపరేట్గా కూడా వేయించుకోవచ్చు, కానీ ఇక్కడ మిర్చితో పాటు ఆయిల్లో ఫ్రై చేస్తే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకే ఇలా చేస్తున్నాను. తర్వాత ఇందులో 4-5 వెల్లుల్లి, కొంచెం ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసి మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి ముందుగా మనం శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మెంతికూర మెత్తగా వల్లిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మలంత చింతపండు వేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువ, కొత్తిమీర వేసి మగ్గించుకోవాలి. తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చీలను మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ అది మీకు బరకగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసి అయినా మెత్తగా పేస్ట్గా చేసుకోవచ్చు. అందులోనే మనం టమాటా మెంతికూరను మగ్గించి పెట్టిన మిశ్రమాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. అంతే అండి, ఈజీగా 10 నిమిషాల్లోనే మనకు టొమాటో మెంతికూర నువ్వుల చట్నీ రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.